ఓకే. అంటే మూవీ విషయానికొస్తే మెయిన్‌గా ఏదన్నా మనం భక్తికి సంబంధించి అంటే దేవుళ్ళ గురించి చేసేటప్పుడు కంపల్సరీ ఇప్పటివరకు నేను చేసిన ప్రమోషన్స్‌లో అయితే ఆహ్, పావులు, పావులొచ్చి అబ్జర్వ్ చేస్తాయంట. అలా ఏమైనా మీకు షూటింగ్స్ లొకేషన్స్‌లో కానీ అలాంటివి ఏమన్నా కనిపించాయా? ఏవి చేయవంట అవి యాక్చువల్గా ఏమి చేయవంట బట్ చూస్తాయంట. నేను త్రిశూలం వచ్చి ఇలా కూర్చున్నా పాము పోతుందండి. ఓ అప్పటి నుంచి అయితే ఆ పాము అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇది యాక్చువల్గా నేను చాలా ప్రమోషన్స్ లో విన్నాను. చెప్పాను అనుకోండి షూటింగ్ అయిపోతుంది, దాన్ని పట్టుకుంటుంటారు అమ్మా. సో ఇది నిజంగా జరిగిందా? నేను అదర్ సైడ్ ఉన్నా కదండి, టెంపుల్లో చెప్పాను ఇది ఈ క్రేన్స్ ఉన్నాయి కదా, నేనేమో ఆ సైడ్ ఉంటా, ఈ సైడ్ ఇద్దరు ఇలా వస్తాం కదా పైకి. అవును అవును, నేను మళ్ళీ అడ్డుపోతుంటా. చాలాసేపు అక్కడ వెయిటింగ్ లో ఉన్నా, ఇది ఇంకా అడ్జస్ట్మెంట్ గా మరి ఒకటి పోతాం వెళ్ళిగా. అందరూ అప్పుడు ఆ టైంలో ఏం చేయమంటది అవి దాని పాటికి అది వెళ్ళిపోతుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయక్కర్లా. మొన్న విన్నారా బీహార్ లో ఎవరో పాము వాడిని కరిస్తే వాడు మళ్ళీ 2 సార్లు పావును కరిస్తే పాము చచ్చిపోయింది. వెళ్ళరా ఇదే నేను గాడ్ ప్రామిస్. అవునవును మళ్ళీ కరిచాడు పావుని. అవును, పాము వచ్చి కరిస్తే నన్ను కరుస్తాను 2 సార్లు. అక్కడ వాళ్ళ ఊళ్ళో అది నమ్మకం అంట, పాము నిన్ను కరిస్తే నువ్వు మళ్ళీ పావును కరవాలని. 2 సార్లు కరిసారంట, పాము చచ్చిపోయిందంట. మనిషి అంత విషయం ఇప్పుడు ఆ విజువల్స్ కూడా చాలా బయటకు వచ్చాయి. అవునా? వచ్చాయి. పాముని కరిసిన విజువల్స్ వచ్చాయమ్మా. పాము చనిపోయిన విజువల్స్ వచ్చాయి, పామును కరిచిన విజువల్స్ రాలేదు. వాడు రీల్ చూసుకుంటూ కట్టాడు. అదేమో రీల్ అయితే రాలేదు కానీ అయితే సరిపోయింది, పాము చూడలే. అదే దోమలు మాము, ఇంత దోమలు బాబోయ్. నా లొకేషన్ ఎక్కడ? అన్ని రకాల దగ్గర ఉన్న అడవుల్లోకి అంతా తీసుకెళ్లారు. మామూలుగా కాసేపు ముందు పెడుతున్నారు దోమలు, కాసేపు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి దోమలు. నా భయం ఏంటంటే మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కష్టం. పాములు అయితే మీకు కనబడింది కానీ అదృష్టం అంటారంట. అలా చూస్తే అలా వచ్చినప్పుడల్లా సినిమాలన్నీ మంచి సక్సెస్ఫుల్ గా అయ్యాయని చాలా నమ్మకం. కులదేవత నాగదేవత. ఓ ఈ మధ్య దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు షేర్. మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాం. మనం ఊరిలో ఫస్ట్ మనం ఊరిలో ఎందుకు పలానా ఊరిలో చేరామంటే ఎనర్జీ. ఒక గుడి కట్టిన తర్వాత ఆ గుడి చుట్టూతా జనాలు చేరుకునే వాళ్ళంట. ఆ గుడి కూడా ఎందుకు కట్టేవాళ్ళంటే చాలా మంది ఇఫ్ యు సీ పైన శ్రీచక్రం పెడతారు. ఎందుకు అంటే ఆ ఎనర్జీని హోల్డ్ చేయడానికి. సో ఇండియా మొత్తం ఇస్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ పాయింట్స్ లైక్ దాట్. ఆ ఎనర్జీ పాయింట్స్ని మనం ఒక టెంపుల్గా, ప్లేస్ ఆఫ్ ప్రేయర్గా, ప్లేస్ ఆఫ్ ధ్యానం అలాగా మనం బిల్డ్ చేసుకున్నాం. అప్పుడు జనాలు అందరూ వచ్చేవాళ్ళంట. ఇప్పుడు మనం సిటీ లైఫ్కి అలవాటు అయిపోయి మన ఊరు, మన ప్రాంతం, మన గ్రామ దేవత, మన కులదేవత, మన అవన్నిటినీ మర్చిపోతున్నామంట. సో మన లైఫ్లో ఇది ముందుకు వెళ్ళకపోతున్నా మనం ఫస్ట్ ప్రే చేయాల్సింది మన కులదేవత కంట, ఎగ్జాక్ట్లీ, తర్వాత మన గ్రామ దేవత కంట. నేను మా ఊరు అంటే డాడీ ఊరే కదా, మోదుగులపాలెంకి వెళ్ళి ఆరివివి గుండు చేసుకున్నప్పుడు వెళ్ళాం మేము. అదేంటి అయిపోయింది 12 ఏళ్ళు. దాని తర్వాత వెళ్ళలేదు. సో నాకెవరో ఇది చెప్తే నేను మళ్ళీ ఐ వాంట్ టు గో అని డాడీ బర్త్డే రోజున వెళ్ళి పూజ చేసుకున్నా. అది చెట్టు కింద ఉంటుంది అంతే. మా డాడీకి నేను వెళ్ళి పూజ చేశానని అనిపించి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూతో గోడ కట్టిస్తున్నారు ఆయన. ఓకే, నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, అక్కడ ఉన్న దగ్గర హెడ్ మాస్టర్ని పిలిపించి మా తాతగారు నేర్పించారు ఆ స్కూల్లో, మా నాన్నగారు చదివారు ఆ స్కూల్లో. నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊర్లోకి వచ్చి స్మార్ట్ క్లాస్ రూమ్ పెట్టలేదేంటి అని నేను అన్నాను. నేను నెక్స్ట్ జూన్ లోపల నేను వచ్చి స్మార్ట్ క్లాస్ రూమ్ పెడతానని అంటే పై నుంచి కింద చూశాడు ఆయన. అనుకున్నా. మొన్న మా ఫ్రెండ్ సుధీర్ రెడ్డి బొజ్జల, హీఈస్ ద ఎమ్మెల్యే ఆఫ్ కాళహస్తి. సుధీర్ నువ్వు రావాలి అని చెప్పి నా కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్ తను. సుధీర్ని తీసుకెళ్ళి నేను స్మార్ట్ క్లాస్ రూమ్, ఐ గెట్ గూస్ బంప్స్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాగదేవత నన్ను పిలుచుకుంది చూడండి, నా కులదేవత. విదిన్ నో టైమ్ ఇఫ్ యూ జస్ట్ కనెక్ట్ విత్ యువర్ కులదేవత మీకు జరగాల్సిందని, బికాస్ దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ యూ. సో మనం అందరం ఏ దేశాలు వెళ్ళిపోయినా, అబ్రాడ్ వెళ్ళిపోయినా, ఏ సిటీలోకి వచ్చినా ఫైండ్ అవుట్, బికాజ్ మళ్ళీ నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కులదేవత అంటే ఏంటో కూడా
తెలియని రోజులు వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కీప్ దిస్ అలైవ్. సో ఐ హోప్ సంబడీ హియర్స్ మీ త్రూ దిస్ ఇంటర్వ్యూ.